నమస్తే, వెల్కమ్ టు డిఎన్డి విత్ భరత్. విద్యాశాఖలో తెలంగాణ సర్కార్ తలపెట్టిన మార్పులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 27,000 స్కూళ్లను 4,000కు తగ్గించాలనే ప్రతిపాదన సరికాదంటూనే ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఊర్లో విద్యార్థులకు అందుబాటులో స్కూల్ ఉండాలన్నారు. అయితే పిల్లలకు మంచి విద్య కోసం సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ విద్యాశాఖ ప్రతిపాదనల అమలు సాధ్యమేనా? ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలేంటో ఇవాళ డిఎన్డీలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి విద్యాశాఖలో రేవంత్ సర్కార్ తలపెట్టిన మార్పులపై భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి, ఎలా చూడొచ్చు? సో అంటే 2019వ సంవత్సరంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, విద్యా హక్కు చట్టం. గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎట్లాగో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చింది. దీనివల్ల అక్షరాస్యత శాతం చాలా రాష్ట్రాల్లో కూడా పెరిగింది. ఈ చట్టం తీసుకొచ్చింది యూపీఏ 2 గవర్నమెంట్. అయితే దానిలో ఏమని చెప్పారంటే నైబర్హుడ్ స్కూల్స్ అన్నారు. అంటే పొరుగునే స్టూడెంట్ విద్యార్థికి చాలా దూరం వెళ్లాల్సిన ఉండకూడదు విద్య కోసం. నైబర్హుడ్ పొరుగునే చాలా దగ్గరలో స్కూల్ ఉండాలని చెప్పారు. నైబర్హుడ్ స్కూల్స్, ఎవ్రీ చైల్డ్ ఈస్ గ్యారంటీడ్ యాక్సెస్ టు ఎ స్కూల్ విత్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ రీజనబుల్ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ దేర్ హోమ్. అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళు ఎంత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు కదా. సో వాకింగ్ డిస్టెన్స్ లో స్కూల్ ఉండాలని చెప్పారు విద్యా హక్కు చట్టంలో. మినిమం స్టాండర్డ్ స్కూల్స్ మస్ట్ మెయింటైన్ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మ్స్ ఇంక్లూడింగ్ అడక్వేట్ క్లాస్ రూమ్స్, సెపరేట్ టాయిలెట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఏ లైబ్రరీ, డ్రింకింగ్ వాటర్, బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్. సో ఇప్పుడు నైబర్హుడ్ స్కూల్స్ అన్నది ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఉంది 27,000 స్కూల్స్. ఇప్పుడు 27,000 స్కూల్స్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4,000 స్కూల్స్ చేస్తామని చెప్పారు. అప్పుడు ఈ నైబర్హుడ్ స్కూల్స్ అన్న క్లాస్ ఏదైతే ఉందో అది పోయే అవకాశం ఉంది. వాకింగ్ డిస్టెన్స్ అంటే సరే మ్యాక్సిమం 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలకి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉండకూడదు స్కూల్. కానీ ఇప్పుడు 4,000 స్కూల్స్ చేస్తే గనక ఏమవుతుందంటే విద్యార్థి దాదాపు 15-20 కిలోమీటర్లు కూడా ప్రయాణించాల్సి వస్తుంది. డ్రాప్ అవుట్స్ పెరగచ్చు, ఇంకేమన్నా కూడా కావచ్చు. డ్రాప్ అవుట్స్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు డ్రాప్ అవుట్స్ ఉండే. బట్ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ వచ్చింది, అందరినీ చదివించాలని అనుకుంటారు. తాము ఎంత కష్టపడ్డా సరే చదువు వల్ల తమ కుమారుడు ప్రయోజనం పొందుతాడు అన్నది ఉంది. అయితే 10th ఇంటర్ మధ్య డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంటర్ తర్వాత మానేసి డిగ్రీ చదవకుండా మానేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఫస్ట్ క్లాసే సెకండ్ క్లాసే చదవని డ్రాప్ అవుట్స్ కొంచెం తగ్గింది గతంతో పోలిస్తే. ఇంతకుముందు చాలా ఉండే. అక్షరాస్యతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రంతో సమానంగా ఉండే. కేరళ లాంటి లిటరసీ స్టేటు సౌత్ ఇండియాలో మనమే వెనుకబడ్డాం అక్షరాస్యతలో. సరే, ఇప్పుడు కొత్తగా అంటే వయోజనులు అంటే 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొంత నిరక్షరాస్యత ఉంది. బట్ కొత్తగా వచ్చిన పిల్లలు మాత్రం చదివిస్తున్నారు. సో ఈ నైబర్హుడ్ స్కూల్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దానికి భంగం వాటిల్లుతుంది ఒకవేళ కనుక 27,000 స్కూల్స్ నుంచి 4,000 స్కూల్స్ చేస్తే. అయితే విద్యా హక్కు చట్టంలోనే ఇంకోటి ఉంది, ఏంటంటే స్కూల్స్ మస్ట్ మెయింటైన్ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. ఏవేవి? క్లాస్ రూమ్స్, సరైన క్లాస్ రూమ్స్ ఉండాలి. 5 క్లాసులు ఉంటే 1st to 5th ఉంటే, ఇప్పుడు కొన్ని స్కూల్స్లో 5 రూములు లేవు. ఒకటే రూమ్లో అన్ని క్లాసులు చదివిస్తున్నారు, లేకపోతే 2 రూముల్లో అన్ని క్లాసులు చదివిస్తున్న స్కూల్స్ ఉన్నాయి. సెపరేట్ టాయిలెట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. టాయిలెట్స్ ఉంటున్నాయి కానీ దానికి నీటి సౌకర్యం లేదు, దాన్ని క్లీన్ చేసేవాళ్ళు లేరు. విద్యార్థులతోనే టాయిలెట్ క్లీనింగ్ చేయాల్సిన సిచ్యువేషన్. లైబ్రరీలు చాలా స్కూల్స్లో లేవు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇబ్బందే. బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్. అంటే వికలాంగులకి చాలా ఈజీగా స్కూల్ మెట్లు ఎక్కకుండా ఇంకేదైనా మార్గం, ర్యాంప్ లాంటిదో అటువంటిది ఉండాలి. అవన్నీ చాలా లేవు. సో ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి విరుద్ధం అవుతుంది యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి. సో అయితే చిన్న స్కూల్స్ గనక క్లోజ్ చేస్తే ఇది ఒక విరుద్ధం. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మౌలిక సదుపాయాలు అన్నవి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు 27,000 స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టం. ఇన్ని స్కూల్స్లో చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ అందుకు సపోర్ట్ చేయదు. అందుకనే ఆయన 4,000 స్కూల్ చేసి అన్ని స్కూల్స్లో
మంచి బడ్జెట్ ఇద్దాం, మంచిగా చేద్దామని ఆయన భావిస్తున్నారు. సో ఈ రెండిట్లో ఇప్పుడు ఒకటి అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా ఇంప్రూవ్ కావాలి, లేదా నైబర్హుడ్ స్కూల్స్ అన్నా తీసేయాలి. ఎందుకంటే చట్టంలో ఒకదానికొకటి విరుద్ధం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కల్పించలేకపోతుంది ప్రభుత్వం. సో అన్ని స్కూల్స్లో బదులు కొన్ని సెలెక్టివ్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే గనక, క్లాస్ రూమ్స్ గనక పెంచితే గనక, టీచర్ స్టూడెంట్ రేషియో, ఇప్పుడు టీచర్స్ కొన్ని స్కూల్స్లో ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. కొన్ని ఏమో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, అంటే 10వ 12వ స్ట్రెంత్ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో క్లాస్ ఉంటారు. ఆ 10వ 12వ స్ట్రెంత్ ఉండి ఒక్కొక్కళ్ళు ఒక్కో క్లాస్ ఉంటే గనక, క్లాస్కి 2 ఉంటే టీచర్ మాత్రం ఒక్కడే ఉంటాడు. ఒకడే టీచర్ ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది అవుతుంది? ఆ టీచర్ రాకపోతే గనక స్కూల్ బంద్, సెలవు పెడితే సరే ఒక విద్యా వాలంటీర్ను ఇంకెవరినో ఇస్తున్నారు. ఇంకా రెండవది ఏం జరుగుతుందంటే, ఒక్కడే టీచర్ 5 క్లాసులకు చెప్పాలంటే ఎట్లా? పొద్దున 9 నుంచి 3 గంటల వరకు 6 గంటల సమయం ఉంటుంది, 3:30 4 మధ్యలో లంచ్ అవర్ ఉంటుంది. ఒక టీచర్ ఒక పీరియడ్ ఒక క్లాస్కి చెప్తే రోజుకు ఒక క్లాసుకు మాత్రం ఒక పీరియడ్ కంటే ఎక్కువ చెప్పలేరు. సో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఆరుట్ల లాంటి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. పూర్తిగా ఆలోచన ఖండించలేం, రేషనలైజేషన్ అమలు చేయొద్దు అని మనం చెప్పలేం. కానీ మరీ 4,000 స్కూల్సా, 27,000 స్కూల్స్ బదులు 4,000 స్కూల్సా, దీన్ని 12,000 15,000 స్కూల్ చేస్తే బాగుంటుందన్నది ఒక ఆలోచన. మినిమం ఒక 12,000 15,000 చేయండి. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలి. ముందు ఉపాధ్యాయ సంఘాలు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న తల్లిదండ్రులు బస్ ఫెసిలిటీ ఇస్తే పూర్తిగా ఫ్రీగా ఇస్తారా? ఎట్లా? నైబర్హుడ్ స్కూల్స్ అంటే ఇప్పుడు సరే ప్రైవేట్ పాఠశాలకైతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ బస్సుల ద్వారా షిఫ్ట్ చేస్తున్నారు. సో అది కూడా చూడాలి. మాట్లాడదాం. మనతో పాటు భుజంగరావు గారు జాయిన్ అవుతున్నారు, ఎస్టీయు మాజీ ప్రెసిడెంట్. కిరణ్ జ్యోతి గారు తెలంగాణ రీజనల్ టీచర్స్ ఫెడరేషన్ నుంచి, కృష్ణుడు గారు బీసీ టీచర్స్ అసోసియేషన్ నుంచి. సో ముందుగా భుజంగరావు గారు ఉన్నారా? యా. కిరణ్ జ్యోతి గారు ఉన్నారా? నమస్తే సార్. ఉన్నాను సార్. నమస్తే కిరణ్ జ్యోతి గారు. సో ఏమిటి మీ అభిప్రాయం? రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ సంబంధించి 27,000 స్కూల్స్ నుంచి 4,000 స్కూల్ చేస్తామని ప్రకటించారు. బహుశా నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ కావచ్చు. ఇది యాక్చువల్ గా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం పూర్తిగా ఖండించడం అయితే చేయలేము. కానీ ఎందుకు అంటే వాస్తవంగా చూసినట్లయితే కొన్ని పాఠశాలల్లో పిల్లల స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని పాఠశాలలో పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. అది అందరికి తెలిసినటువంటి వాస్తవమే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిజమైనటువంటి కారణం ఏంటి, మూల కారణం తెలుసుకోవాలి. పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉండడానికి కారణాలు ఏంటిది? తల్లిదండ్రులు మైగ్రేట్ అవుతున్నారా, లేదా ఆ స్కూల్స్ లో ఏమైనా సౌకర్యాల స్థాపన సరిగా లేకపోవడమా, ఎందుకు అనేటువంటి తెలుసుకున్నట్లయితే మనం నిజంగా కూడా క్లోజ్ చేయొచ్చు. కానీ క్లోజ్ చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ చాలా పడుతుంది. అటు సొసైటీ మీద కావచ్చు, ఇటు స్కూల్స్ మీద కావచ్చు, ఇటు పిల్లల మీద కావచ్చు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు నిజంగా బస్ ఫెసిలిటీ కల్పించవచ్చు. నిజంగా చూసినట్లయితే ప్రైవేట్ పాఠశాలల పిల్లలు కూడా మనకు చాలా మంది బస్సులలో వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా బాలికల పైన ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. నిజానికి ఇంతకు ముందు తీసుకున్నటువంటి మేధావులు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకు కిలోమీటర్కి ఒక స్కూల్ ఉండాలి అనేటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు మనం దాన్ని కాదని చెప్పేసి ఒక దగ్గరనే సౌకర్యాలు కల్పించవచ్చు కదా అంటున్నారు. కానీ అది పూర్తి సరైనటువంటిది అయితే కాదు. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లో మనము మామూలుగా విన్నాం ఒకసారి, ఒక్క అమ్మాయి కోసము తన పాఠశాల వెళ్ళడం కోసము ఒక ట్రైన్ సౌకర్యాన్ని కల్పించారు. సో మనం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎందుకు అక్కడ స్కూల్ తీసేసినట్లయితే వేరే దూరం వెళ్ళాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత వాళ్లకు మరి బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు పంపడానికి ఇబ్బంది పడతారు. నిజంగా సరే భద్రత అనేటువంటిది కూడా ఒక సమస్య లాగా ఉన్నది. మరి దాని దృష్ట్యా మనం పాఠశాలని తగ్గించడం అనేటువంటి దానికంటే పాఠశాలలో మౌలిక సదుపాయాల్ని కల్పించడానికి ఏం చేస్తే బాగుంటది అనేది ఆలోచించాలి. నిజానికి స్కూల్స్ స్ట్రెంగ్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉన్నది. స్కూల్స్ స్ట్రెంగ్ లేకపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి
మనకు స్కూల్లో చాలా పాఠశాలలు ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలటువంటివి అక్కడ మనకు లేకుండా ఉండేటువంటి పరిస్థితి చాలా చోట్ల చూస్తున్నాం. తర్వాత ముఖ్యంగా స్కూల్స్ స్ట్రెంథన్ చేయడం అంటేనే విద్యా వ్యవస్థను స్ట్రెంథన్ చేయడం అని అర్థం. విద్యా వ్యవస్థను స్ట్రెంథన్ చేయాలంటే మనకు సౌకర్యాలు కావాలి. గుణాత్మక విద్యను అందించడానికి ప్రభుత్వం చేసేటువంటి రకరకాల పథకాలన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ కావడానికి మనము అవకాశాలని కల్పించాలి. తర్వాత ముఖ్యంగా ఇంకా కావాల్సినటువంటిది ఏంటంటే పిల్లలకు చదువుకునేటువంటి అవకాశాలు. ఇప్పటికీ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క పేదరికం వల్ల, ఇదంతా కూడా కేవలం మనం పాఠశాలల్లో ఉన్నటువంటి కేవలం ఒక టీచర్ పీపుల్ రేషియోనే కాకుండా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా గమనించాలి. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పంపించడానికి కూడా చాలా మంది పిల్లలు మైగ్రేట్ అవ్వడం ద్వారా చాలా వీళ్ళ యొక్క విద్య పైన చాలా అంటే ఏంటి, స్కూళ్ల సంఖ్య తగ్గితే పేద గిరిజన దూర ప్రాంత విద్యార్థులపై ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మేడం. ముఖ్యంగా ఇదైతే ఇంకా నా అభిప్రాయం అయితే బాలికల యొక్క విద్య పైన ఎక్కువ ఎఫెక్ట్ పడవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా మంది దూర ప్రాంతాలకు పంపాలంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దగ్గరగా ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిల్ని చాలా మంది స్కూల్కి పంపిస్తున్నారు. నిజంగా కూడా మనకు ఒకప్పటితో పోల్చినట్లయితే విద్యార్థుల సంఖ్య చాలా పెరిగింది. కానీ దూర ప్రాంతం అనేసరికల్లా మళ్ళీ తల్లిదండ్రులు భయపడి అభద్రతకు ఫీల్ అయ్యి, నిజంగా కూడా మనకు సొసైటీలో చాలా అభద్రతకు సంబంధించినటువంటి చర్యలు మనం చాలా చూస్తూనే ఉన్నాం రోజువారీగా. సో దానికి భయపడి కూడా దూర ప్రాంతాలకు పంపడానికి తల్లిదండ్రులు కొంత వెనకాడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అసలు కారణాన్ని కనుక్కొని స్కూల్స్ రేషనలైజేషన్ చేయకుండా సాధ్యమైనంత వరకు ఆయా పాఠశాలల్లో ఆయా గ్రామాలలో పాఠశాలను కొనసాగించేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటది అనేది మా యొక్క అభిప్రాయం అండి. ఇంటర్ విద్యా జేఏసీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఎస్టీయు మాజీ అధ్యక్షులు భుజంగరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, సో మీరు మొన్న ఇంటర్ విద్య దీనిలో మెర్జ్ చేయడం చాలా బ్లండర్ అన్నారు. సరే, ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ ఇయర్ వరకు అయితే దాన్ని స్పేర్ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఇంటర్ విద్య, పాఠశాల విద్య మెర్జ్ చేయమని చెప్పింది. ఇప్పుడు స్కూల్ సంబంధించి కూడా 27,000 స్కూల్స్ 4,000 స్కూల్ చేస్తామని చెప్పారు. సో ఏమంటారు మీరు దీని మీద? 4,000 స్కూల్స్ ఉండాలా, 15,000 ఉండాలా, లేదా 20,000, 27,000 ప్లస్ మెర్జ్ అంటే నాకు తెలిసి 4,000 స్కూల్స్ అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ లో చేస్తారేమో బహుశా. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్ విద్య కూడా మెర్జ్ చేస్తామన్నారు కదా పాఠశాల విద్యలో. సార్, మీ మనమడు కూడా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ అవుతాడు. మీరేమి దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. అంతే, ఆ స్టేట్మెంట్ ఇంప్లిమెంట్ కానివ్వరు మీరు. కానీ అయితే ఒకటి, మీరు ఈ చర్చ కంటే ముందు అసలు రేవంత్ రెడ్డికి ట్యూషన్ చెప్పేటటువంటి టీచర్ ఎవరో ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి ఈ వ్యక్తికి ఎవరు ట్యూషన్ చెప్తున్నారు అనేటటువంటిది నేను చర్చ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకు ఇక్కడ రేవంత్ రెడ్డికి ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరో నాకు దొరకలేదు. రెండవది, ఈ విద్యా వ్యవస్థ లోపల ఆకునూరి మురళి గారితో మీరు ఇంటర్వ్యూ చేశారు. ఆకునూరి మురళి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, రాజీనామా తర్వాత ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఆయన నిన్న తమిళనాడు ముఖ్యమంత్రికి సూచన చేస్తూ ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు మీరు ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ పెట్టాలని ఆయన సూచనలో ప్రముఖమైనటువంటి సూచన. సో కాబట్టి మరి ఇక్కడనేమో ఇంటర్మీడియట్ వరకు అన్నాడు, ఆ తర్వాత అక్కడ నాడు నేడు అన్నాడు, మళ్ళీ తమిళనాడు పోయి 9 అన్నాడు. ఇదంతా కూడా ఏందనేది వేరే విషయం. నేను ఒకటే విషయం సూటిగా చెప్తున్నా, ఈ రోజు నైబర్హుడ్ స్కూల్స్ అనేటటువంటివి, నైబర్హుడ్ స్కూల్స్ అంటే ఏంటి? విద్యార్థి నడిచి ఆ స్కూల్ కు వెళ్లేటటువంటి పరిస్థితి ఉండాలి, లేదా సైకిల్ మీద వెళ్లేటటువంటి పరిస్థితి ఉండాలి అనేటటువంటిది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నైబర్హుడ్ స్కూల్స్. ఇంతకుముందు మేడం గారు నొక్కి వక్కానించినటువంటి ఈ యొక్క జపాన్ ఉదాహరణ కూడా దానిలో భాగమే. ఇక్కడ స్కూల్ అనేటటువంటిది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మేము చదువుకున్నటువంటిది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి క్రైటీరియా. అంటే ఇప్పటి వరకు పాఠశాలల్లో చేరినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏదైతే 18 లక్షల మంది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, లేకపోతే సెకండ్ జనరేషన్ లెర్నర్స్.
సో వీళ్ళందరూ కూడా స్కూల్ కు రావాలంటే ఈ 18 లక్షలు 35 లక్షలు కావాలంటే ఆయన ఏమనుకున్నాడు అంటే బస్సులు పెడితే అంటే ఇప్పుడు 12,000 స్కూల్స్ ఉన్నటువంటి ప్రైవేటు కళాశాలల్లో 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే 27,000 ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 18 లక్షల మంది చదువుతున్నారు. దీనికి ఏకైక కారణం ఏంటంటే బస్సులు లేకపోవడము అని ఆయన ట్యూషన్ టీచరు ఆయనకు ట్యూషన్ చెప్పినట్టుగా నాకు అర్థమైంది. కానీ ఆ ట్యూషన్ టీచర్ ఎవరో గాని బహుశా ఈ స్కూళ్ళకు సంబంధించి లేకపోతే ఈ యొక్క విధానానికి సంబంధించి లేదా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి 47 డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తర్వాత మరి ఈ విధమైనటువంటి పరిస్థితి బహుశా మరి ఈయన రాహుల్ గాంధీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా తీసుకోకుండానే ఈ యొక్క ప్రకటన చేసిండా తెలియదు. కానీ ఇది ఒక చారిత్రక తప్పిదము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పతనానికి నాంది ప్రస్తావనగా మిగులుతుంది. విద్యార్థుల యొక్క ఇప్పటికే దాదాపు 4,000 పాఠశాలలు మూతపడ్డాయి. 1900 పాఠశాలల్లో 0 ఎన్రోల్మెంట్ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఈ రోజు ఉన్నట్లయితే ఒక యాపిటేషన్ లో లేదా ఒక లంబడి తండాలో 10 మందో 15 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి ఆ స్కూల్లో మూసేస్తే ఆ 15 మంది ఇల్లిటరేట్ అయిపోతే వాళ్ళు నక్సలైట్లు అయిపోతే ఈ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? కాబట్టి ఇది చాలా తప్పుడు నిర్ణయము. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూళ్ళన్నీ కూడా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ రాష్ట్రంలో 4,000 స్కూల్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసింది. వాటన్నిటిని కూడా నేను వచ్చినాక తెరుస్తా అని చెప్పినటువంటి విషయం వాస్తవమా కాదా? మరి అటువంటి పరిస్థితులలో సరే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎవరైనా మీకు చెప్పారా మాకు బస్సులు పెడితే మేము పోతామని? ఈ రోజు నేను చెప్తున్నా ఆయన మీరు ఈ రోజు స్పష్టంగా నేను మీకు చెప్తున్నా, ఈ రోజు ఆయన ఏదైతే సూచన చేశాడో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభమయ్యే సందర్భంలో అవి అట్టర్ ఫ్లాప్ అవుతాయని తెలిసే ఆకునూరు మురళి గారు రాజీనామా చేసిండు అనేది నా యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. నేనేమంటున్నా అంటే నేను ఈ సందర్భంగా భుజంగరావు గారు ఉన్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. ఇంటర్మీడియట్ లో 500 రూపాయలు ఆర్ట్స్ కు, 1000 రూపాయలు సైన్స్ కు ఫీజు. అటువంటి పరిస్థితిలో 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఫీజులు రద్దు చేయండి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరితే ఫీజులు రద్దు చేసే సందర్భంలో మేము చెప్పిన ఉదాహరణ వింటే గనక 500కు నా దగ్గర 500 ఉన్నాయి కానీ నేను సైన్స్ చదవాలని ఉంది కానీ నా దగ్గర 500 ఉన్నాయంటే వాడు ఆర్ట్స్ చదివినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆయన ప్రారంభించినటువంటి ఆరుట్ల పాఠశాలల్లో 400 నుంచి 1600 ప్రతి నెల బస్సుకు వాళ్ళు కడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరినో ఒకరిని విద్యార్థిని పట్టుకొని పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి దయచేసి. మీరు గెస్ట్లు లైవ్ లో ఉన్నప్పుడు మాట్లాడొద్దు, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు. ఎస్. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త సూచన తీసుకొని వచ్చారు. ఏమని? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను బస్సులు పెడతా అని చెప్పి. ఈ రోజు 35 లక్షల మంది విద్యార్థులకు బస్సులు పెట్టాలంటే ఆర్టీసీ కంటే 2 అంతల కార్పొరేషన్ స్థాపించాలి. మరి ఈ టీచర్లతోటే ఏకతలేవు నువ్వు. ఆ కార్పొరేషన్ ఎక్కడి నుంచి తెస్తావు? విద్యార్థులు అడిగినరా? తల్లిదండ్రులు దీనిపైన ఏదైనా రీసెర్చ్ చేసిండ్రా? ఏదైనా కమిటీ రికమెండేషన్ చేసిందా? ఇది మాత్రము విద్యా వ్యవస్థను దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, తక్షణము మీరు విద్యాశాఖ మంత్రిగా వైదొలిగి మీ యొక్క మంత్రివర్గంలో ఎవరైతే లీస్ట్ గా స్కోర్ చేస్తున్నారో ఈ మంత్రి యొక్క పనితీరు బాగాలేదనుకుంటే ఆ మంత్రికి విద్యాశాఖ ఇచ్చినా ఇంతకంటే బాగా విద్యాశాఖ రాణించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది నిన్నటికి నిన్న ఇంటర్మీడియట్ విద్యా విషయంలో కానీ ఈ రోజు ఆయన నిన్న ఢిల్లీ వేదికగా 4,000 స్కూళ్లకు తగ్గిస్తామంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఏ రాష్ట్రంలో ఈ యొక్క స్కీము ఇంప్లిమెంట్ చేయబడ్డది, ఏ రాష్ట్రంలో ఈ స్కీమ్ సక్సెస్ అయింది, లేదు ఏ దేశంలో ఈ స్కీమ్ సక్సెస్ చేశారు, ఆ దేశం యొక్క మోడల్ ఏంటి. మరి మీ సెక్రటరీ గారు బులోమని విదేశాలకు తిరిగి వచ్చారు. మరి మీరు తిరిగినటువంటి విదేశాల్లో ఇటువంటి రకమైనటువంటి విద్యా వ్యవస్థ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? కానీ 27,000 స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే పరిస్థితి లేదు కదా ప్రభుత్వం వాస్తవికంగా. సార్ నేను ఏమంటున్నా, ఒకటి ఈ రోజు ఒక బస్సులో 15 కిలోమీటర్లు ప్రయాణించాలి.
15 కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి క్రమంలో అందులో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. 3rd క్లాస్ అమ్మాయి ఉంటది, ఇంటర్మీడియట్ అబ్బాయి ఉంటాడు. చైల్డ్ అబ్యూస్ అనేటటువంటిది, చైల్డ్ అబ్యూస్ కు ఈ రాష్ట్రము రాజధానిగా మారుతుంది. చైల్డ్ అబ్యూస్ కు రాజధానిగా మారుతుంది. ఈ రోజు నేను మీకు చెప్తున్నా, ఈ రోజు మనము మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన ఏదైతే సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చెప్తున్నాడో, ఈ సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, బేగంపేట పబ్లిక్ స్కూలు, తర్వాత జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూలు, ఆగాఖాన్ స్కూల్స్, ఇవన్నీ కూడా డ్రగ్స్ కు కేంద్రాలుగా మారినాయి. ఆ బస్సులలోనే బస్సు డ్రైవర్లు, కండక్టర్లే ఈ యొక్క డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఆ విషయం కూడా మరి ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా. ఈ రోజు డ్రగ్స్ కు సంబంధించినటువంటి ప్రధాన ముఠాలన్నీ ఈ పాఠశాలల్లోనే ఉన్నాయి. ఓకే ఓకే. సో కాబట్టి ఇది చాలా ఈ విషయము దయచేసి మీరు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరైతే ఉన్నారో, ఎవరు మీ ఉద్దేశంలో ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరు? నేను చాలా వరకు కనుక్కున్నా సార్. ఎందుకంటే నేను కోదండరామ్ గారిని అడిగిన, సార్ మీరేమైనా చెప్పినా అని. తర్వాత స్టేట్ కౌన్సిల్ చైర్మన్ అడిగిన, ఆయన కూడా కాదన్నాడు. తర్వాత ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అడిగిన, ఆయన కాదన్నాడు. మరి ఎవరైనా చెప్తున్నాడో తెలియదు కానీ ఆ అజ్ఞాత టీచర్ ఎవరైతే ఈయన ట్యూషన్ చెప్తున్నాడో, ఆ ట్యూషన్ చెప్పి ఈయన ఖచ్చితంగా రాబోయేటటువంటి ఏదో ఎన్నికల్లో నేను 34 వరకు ఉంటాను, 44 వరకు ఉంటున్నా అని చెప్తున్నాడు. కానీ బహుశా రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడా లేదా అనేటటువంటిది నాకైతే అనుమానం వస్తుంది. ఎవరైనా సరే నువ్వు మిగతా విషయాల్లో రిఫార్మ్స్ చేయి, ఇంకోటి చేయి, అది వేరే విషయం. కానీ ఈరోజు విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ అనేటటువంటివి ఆచితూచి చేయాల్సినటువంటి రిఫార్మ్స్ ని ఆగమాగంగా ఈ ముఖ్యమంత్రి చేస్తుండనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. దయచేసి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈరోజు ఆకునూరి మురళి గారు ఈయనకు ట్యూషన్ చెప్పినా నాకు అర్థమైతలేదు. అదే విధంగా కేకే గారు ఈయనకు ట్యూషన్ చెప్పినా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరితో మాట్లాడితే ఆకునూరు మురళి గారికి అయితే అసలు చదివే రాదు కాబట్టి, ఆయన టీచరే కాదు కాబట్టి ఆయన నేను చదివే రాకుండా ఎట్లా ఐఏఎస్ అయినాడు? చదివే రాదని అంటారు. ఐఏఎస్ అయినాడు ఆయన, బహుశా ఇంజనీర్ అనుకుంటా. ఫెయిల్డ్ ఇంజనీర్ బికమ్ ఎన్ ఐఏఎస్. ఆయన ఇంజనీర్ కు పనికిరాక ఐఏఎస్ అయ్యండు. అరే ఐఏఎస్ అయితే మాత్రం ఒట్టిగా అవుతారు. ఐఏఎస్ నేనేమంటున్నా, ఐఏఎస్ అయితే చదువుకుంది అవుతారు. గ్రూప్స్ సివిల్స్ కన్ఫర్డ్ ఐఏఎస్ అయితే గ్రూప్స్ సివిల్స్ కొట్టే అవుతారు కదా. లేదు, ఆయన గ్రూప్ 1 కూడా రాయలేదు. జీవితంలో ఒక పరీక్ష రాయలేదు. ఆయన జీవితంలో ఒక పరీక్ష కూడా రాయలేదు. నేనేమంటున్నా, ఐఏఎస్ ఉద్యోగం చేయలేకనే ఆయన రాజీనామా చేసిండు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరు కూడా దయచేసి ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా మీకు చెప్తున్నా, రేవంత్ రెడ్డి ట్యూషన్ టీచర్ ను మారిస్తే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు. దయచేసి ఆయన ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరో గానీ ముందు ఆ టీచర్ ను మార్చి విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏవైనా స్కూళ్లలో లేకపోతే ఖచ్చితంగా వాటిని నడపాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ రోజు చెప్తున్నా, స్ట్రెంత్ లేదని ఇంతకుముందు మేడం మాట్లాడిండ్రు. 5 విద్యార్థులున్నా ఆ స్కూల్ నడపాలి, 10 మంది విద్యార్థులున్నా స్కూల్ నడపాలి. ఆ స్కూల్స్ అన్ని కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి స్కూల్స్ అవి. మరి వాళ్ళు చదువుకోవద్దా విద్యా వ్యవస్థలో? మరి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంది? ఈరోజు అక్షరాస్యతలు ఎక్కడున్నాం మనము? మరి ఇప్పటికే ఇంత డ్రాప్ అవుట్స్ ఉంటాయి. ఇప్పుడు 18 లక్షల మంది చదువుతున్నారు, కానీ 18 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదవడానికి అవకాశం ఉన్నా కూలీనాలు చేసుకోవడానికి పోతున్నారు. ఈ రోజు అక్షరాస్యతలో కింది నుంచి 3వ స్థానంలో ఉన్నది తెలంగాణ. ముఖ్యమంత్రి అది కూడా చెప్పాలి. అంటే దానికి రేవంత్ రెడ్డి కాదు కదా బాధ్యత. అక్షరాస్యతలో కింద నుంచి 3వ స్థానం. నేను ఏమంటున్నా, నీది నా బాధ్యత, నాది బాధ్యత. కానీ బస్సులు పాలించిన వాళ్ళది ఉంటాయి కదా. ఎవరు చెప్పిండ్రు అంటున్నా? రేపు పొద్దుగల్ల బస్సులలో జరిగే అఘాయిత్యాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? బస్సులలో జరిగే అఘాయిత్యాలంటే ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా బస్సులే చేస్తున్నాయి మండల లెవెల్. ప్రైవేట్ స్కూల్లో అఘాయిత్యాలన్నీ దాచిపెడుతున్నారు, తర్వాత మూసి పెడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు మీకు చెప్తున్నాండి, నారాయణ చైతన్య లోపల 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ 24 సంవత్సరాలలో సుమారు 5000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అది ఎక్కడ చర్చ కావట్లేదు. 100 మంది స్కూల్ విద్యార్థులు ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్లో చనిపోయారో వాళ్ళ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎందుకంటే దీన్ని దోచిపెట్టడానికి ఎవడు ఉండడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వ విద్యారంగంలో
విద్యా వ్యవస్థను ప్రతి గ్రామానికి విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. నువ్వు అందుకే ప్రైమరీ స్కూల్స్ పెట్టారు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ పెట్టారు, హై స్కూల్స్ పెట్టారు, తర్వాత జూనియర్ కాలేజీలు పెట్టారు. ఈ వ్యవస్థలన్నీ ఎందుకున్నాయి? మరి అటువంటిది కేజీ నుంచి పీజీ వరకు ఒకటే స్కూల్ పెట్టు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి చెప్పాడు కదా, కేజీ నుంచి పీజీ వరకు ఒకటే పాఠశాల అని, 15 ఎకరాలని. ఎక్కడున్నాయి అవి? కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో తీసుకుంటున్నటువంటి అపసవ్య నిర్ణయాలన్నిటికీ, ఆ నిర్ణయాలకు కారణమైనటువంటి ట్యూషన్ టీచర్ ను తక్షణం మార్చాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే. సో భుజంగరావు గారు నమస్కారం అండి. కూడా చాలా మంది పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరు పాల్గొన్నారు. వాళ్ళు ఏమంటారంటే చాలా రేషనలైజేషన్ చేయాలి కానీ ఇన్ని తక్కువ స్కూల్స్ వద్దంటారు. సో ఒక 12-15 వేల స్కూల్ చేస్తే నా అభ్యంతరమా? 27 బదులు 27,000 బదులు? దయచేసి దండం పెట్టి చెప్తున్నారు జీ న్యూస్ వాళ్లకు. మీలాంటి వాళ్ళు, బాధ్యత గల వాళ్ళు, అనేక సమస్యల మీద డిబేట్ పెట్టేవాళ్ళు ఈ పాఠశాలల మూసివేతను స్వాగతిస్తున్నట్లు మాట్లాడి సంఖ్యకు పరిమితమై మీరు ప్రతిపాదన చేస్తూ మాట్లాడడం అనేది నాకు బాగా అనిపిస్తలేదు. చాలా బాధగా మాట్లాడుతుంది. ఎందుకు ఆ మాట సంఖ్య తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాను నేను అనట్లా. నేను అనేది 27,000 స్కూల్స్, 4,000 స్కూల్స్ మేము స్వాగతించట్లా. నైబర్హుడ్ స్కూల్స్ మీరు నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే నేను చెప్పాను. నైబర్హుడ్ స్కూల్స్ అన్నది ఏమంటారు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ భంగకరం అని చెప్పి. ఎట్ ది సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్స్ పెడితే లాభం లేదు. ఒక్క మాట నాకు కొంచెం 27,000 స్కూల్స్ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకు లేదంటే మన బడ్జెట్ సరిపోక కాదు. ఉచిత పథకాలు మన మూల కారణం ఏంటంటే ఉచిత పథకాలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లక్షలు, లేదా రుణమాఫీ అని 25,000 కోట్లు తగలబెట్టిన తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని, లేదా ఫ్రీ బస్ అని 10,000 కోట్లు తగలబెట్టిన తర్వాత ఎడ్యుకేషన్ పైసలు ఎక్కడివి? లేవు కదా. ఫ్రీ బస్సుకు గవర్నమెంట్ 10,000 ఇచ్చింది, 10,000 కోట్లు ఇచ్చింది. ఆ 10,000 కోట్లు ఇక్కడ ఖర్చు పెడితే అవుతుండే. కానీ మనం వాళ్ళు ఏమంటారు, ఉద్యోగుల మీద, టీచర్ల మీద కామన్ పబ్లిక్ ని ఎగేస్తారు. 2% మంది ఉన్న మీ టీచర్లు ముఖ్యమా, 98% మంది ఉన్న ఇది ముఖ్యమా అంటారు. ఎవరు? మామూలు ప్రజలు ముఖ్యమా అంటారు. అంతేనా కదా? మీ మీద ఎగేస్తారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రభుత్వాలు ఉచితాలు బంద్ చేయవు. ఉచితాలు బంద్ చేయాలంటే ఉద్యమించాల్సింది ఉపాధ్యాయులు. మీరు ఆ పని చేస్తున్నారా లేదో మీరే చెప్పుకోవాలి. 28 ఎలక్షన్ వరకు సాధ్యం కాదు. కాబట్టి నేను చెప్తున్నా అంటే 27,000 స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి మనకున్న బడ్జెట్ కాన్స్ట్రెయింట్ దృష్ట్యా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బంద్ చేయాలి. అవసరం లేదు 200 కోట్ల ఒక స్కూల్స్ తీసేసి ఇంకాస్త బడ్జెట్ పెంచి మనం 13,000 14,000 స్కూల్స్ పెట్టుకొని దాన్ని బాగు చేసుకుంటే బాగుంటుంది. నేను 4,000 స్కూల్స్ నేను సపోర్ట్ చేయట్లేదు. ఇది నా వ్యూ. క్లియర్. కూల్చబోతున్న విద్యను, విధ్వంసం చేయబోతున్న విద్యారంగాన్ని, ముంచబోతున్నటువంటి ఉపాధ్యాయులను, అధ్యాపకులను ఏ రకంగా రక్షించగలుగుతుంది సమాజము అనే దాంట్లో బాధ్యతాయుతంగా, ప్రయోజనాత్మకంగా ఈ డిబేట్ కు మీరు శ్రీకారం చుట్టి పిలవడము, చర్చ పెట్టడం అనేది ఒక రకంగా మాకు కొంత రిలీఫ్. అంటే మీ డిబేటు అర్థవంతంగా, కొనసాగింపుగా పేద పిల్లల విద్యా అవకాశాలను పరిరక్షించే విధంగా ముందుకెళ్లాలనేటువంటిదే నేను కోరుకుంటున్న మాట. రెండవది, అనుభవము లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అడ్మినిస్ట్రేషన్ అవగాహన రాహిత్యంతో నిలకడగా ఉన్న నీళ్లలో రాళ్ళేస్తున్నట్లుగానే ఉంది ఈ పరిపాలన. ఏ రంగంలో చూసుకున్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండా ఊడబెరికే పనిలో, కూలగొట్టే పనిలో, పేల్చే పనిలో ఉన్న నేను, నాకు హిట్లర్ ఆదర్శము, గూగుల్లో చూసుకోండి ఎంత బ్రహ్మాండంగా కూలగొడుతున్నానో, పడగొడుతున్నానో అనేటువంటి ముఖ్యమంత్రి ప్రవృత్తి, ఆ స్వభావం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలే. మార్పు కోరుకున్నాం, కాంగ్రెస్ రావాలనుకున్నాం. మార్పు ఇట్లా తగలబడుతుందని మేము అనుకోలే. మా తలరాతలనే మార్చే విధంగా ఉంటుంది. పేదల కొంపలు లేకుండా చేస్తారు. చదువుకోవడానికి విద్యా అవకాశాలు దూరం చేసే విధంగా బళ్ళు లేకుండా చేస్తారనేటువంటిది మేము ఊహించలేకపోయినందుకు సామాన్య జనంతో పాటుగా మేము అవమానంగా, సిగ్గుగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళం, అవగాహన ఉన్న వాళ్ళం, అనుభవం ఉన్న వాళ్ళం, సమాజాన్ని విశ్లేషణ చేయగలిగే వాళ్ళం, మేమెందుకు తప్పు చేస్తామా అనేటువంటి ఆలోచనలో, రియలైజేషన్లో యావత్ సమాజంతో పాటు ఇలా నా ఉద్యోగ, ఉపాధ్యాయ,
పెన్షనర్స్ కూడా ఉన్నారు అని చెప్పేది 100కు 100 మాట వాస్తవం. ఇక భరత్ గారు మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చలేని స్థితిలో ప్రత్యామ్నాయంగా మూసివేతలు అనండి మార్గం. అది ఎవరైనా చేస్తారు. మూసివేతకు ఒక సిద్ధాంతకర్త, ఒక ముఖ్యమంత్రి, ఒక మేధావి అవసరం లేదు. ఒక విధ్వంసక ప్రవృత్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక పిచ్చి పరిపాలకుడు, ఒక తుగ్లక్ లాంటి వాడు చాలు. దాన్ని బాగు చేసుకోవడానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు విద్యను రక్షించడానికి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఎన్ని రకాల నిధులు ఎంత శాతం సమకూర్చిండ్రు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిండ్రు, ప్రభుత్వ పాఠశాలల కళాశాలల బలోపేతానికి ఏ రకమైన చర్యలు చిత్తశుద్ధితో తీసుకున్నారో మాలాంటి సంఘ నాయకులకు తెలియదు కాదు, సామాన్య ఉపాధ్యాయులకు తెలియదు కాదు. ఓట్లేసి రాజ్యాంగ లోపల ప్రజల కోసమే, ప్రజల కొరకే, ప్రజల ద్వారా ఏర్పడేటువంటి ఈ ప్రభుత్వంలో ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పిల్లు 2007లో హైదరాబాద్లో పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా పోరాడుతూ న్యాయ పోరాటం చేయడానికి దానికి మార్గంగా 1443 పిల్లు ఆ రోజు ప్రజా ప్రయోజనాల వాద్యం బొందుగుల నరేంద్ర రెడ్డి మా సంఘ పూర్వ అధ్యక్షుని పేరిట వేస్తే ఇక్కడ హైకోర్టులో సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత దానికి కొనసాగింపుగా గత ప్రభుత్వం హయాంలో కూడా సుప్రీంకోర్టు వరకు అనేక రాష్ట్రాలు పాఠశాలల మూసివేతల్లో భాగంగా అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పుడు అక్కడొకటి పిల్లు పడి సుప్రీంకోర్టులో అందరు ఇంప్లీడ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఆ జడ్జెస్ కు, ఆ బెంచ్ కు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్, ఆ పాదాభివందనం చేస్తా ఉన్నా. వాళ్ళు ఏమడిగారంటే, వేల మంది ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల పిల్లలు లేరు, తగ్గిపోయినరు, లేకుండా పోయినరు, అల్ప సంఖ్య ఉంది అని చెప్తున్నారు కదా. ఆ స్కూల్స్ అన్ని కూడా ఓవర్ నైట్ విద్యార్థుల సంఖ్యను ఆకర్షించలేక, ఉపాధ్యాయులు నమోదును పెంచుకోలేక పతనమైనయా? ఈ పతనావస్థకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో చెప్పండి అని అడిగారు. అందుకు మీరు బాగు చేయడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమున్నాయో వివరంగా కూడా మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని అంటే, ఆ ప్రభుత్వాలు కౌంటర్ ఫైల్ చేయడం లోపల బిక్కమొక మెసి దిక్కులు చూసిన పరిస్థితి. అప్పుడు ఏం చెప్పిండ్రంటే, రాజ్యాంగ రీత్యా ప్రభుత్వ విద్య, వైద్యం అనేటువంటిది ఏ ప్రభుత్వాలున్నా, ఏ పాలకులున్నా అందించాల్సిన స్థితిలో విధిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది వ్యాపారం కాదు, పెట్టుబడి కాదు, ఖర్చు లాభ నష్టాలు లెక్కలు చూసుకోవడానికి ప్రభుత్వ పిల్లలకు ప్రజల వైద్యం కాపాడాలి, పిల్లల విద్యా అవకాశాలు కాపాడాలంటే విద్యా వైద్యం రెండు కూడా పకడ్బందీగా బలోపేతంగా అందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఆనాటి ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసినాయండి. నిన్న మీరు డిబేట్ లో పొలిటీషియన్స్ పిలిచారు, చాలా విచిత్రం అనిపించింది. అందుకే నేను అక్కడ నోరు తెరవలే. ఇప్పుడు ఏ పాలకులున్నా, ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళది బాగుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు, ఇంకొకరి మీద బురదేసే ప్రయత్నం చేస్తారు. మనమేం చేసినాం అనేది కాడికి వస్తే, ప్రభుత్వ పాఠశాల విలీనంలో హైదరాబాద్ లో సమస్య వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి, మా ఇంక్రిమెంట్ పోరాటం కాదు, మా బదిలీ పోరాటం కాదు, మా ప్రమోషన్ పోరాటం కాదు, బడి పోతుంది, బడి కదిలిపోతుంది, బడి మూసివేయబడుతుంది, పిల్లలకు దూరం అవుతుంది, పేద, నిరుపేద, బడుగు బలహీన దళిత వర్గాల పిల్లలు ఉన్నారు, ఆ బళ్ళు కాపాడడానికి మేము చేసే పోరాటానికి అందించండి సహకారం అంటే, ఆనాడు ఏ ఒక్క రాజకీయ పార్టీ ముందుకు రాలేదే, ఎవరు చేయగలపలేదే. ఎస్, ప్రౌడ్లీ ఐ కెన్ సే, ఆనాడు చేయగలిపి ఆనాడు పోరాటంలో కలిసి వచ్చినటువంటి పార్టీగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. 10 జిల్లాలు ఉద్యమాలు చేసిండ్రు. దాని ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రియలైజ్ అయింది. మళ్ళా 180 బళ్ళు రీలొకేట్ చేశారు. అంటే ఆవాస ప్రాంతాల్లో ఎక్కడైతే పిల్లలు ఉన్నారో, ఏడైతే బడి అవసరమో ఆ మూసిన బడిని తరలించి హైదరాబాద్ లో పెడితే, భరత్ గారు ఒక్కొక్క పాఠశాలల్లో ఇవాళ మీరు తిరిగి చూడండి, 1000కి పైచిలుకుగా స్ట్రెంత్ ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతంగా, అంటే విద్యార్థుల సంఖ్యతో బలోపేతమైన వసతుల రూపంలో కాలే, ఆ రకంగా సంఖ్య నమోదు పెరిగినటువంటి పాఠశాలలు కూడా గాలికి వదిలేసి ఏ చర్యలు తీసుకోకపోగా, ప్లస్ టీఆర్ఎస్ ప్రభుత్వం రియలైజ్ లాస్ట్ మూమెంట్ లో మన ఊరు మన బడి పేరుతో ప్రోగ్రాం తీసుకున్నారు. అదే ముందు కనుక తీసుకొని ఉంటే, కొంత శ్రమ చేసి ఉంటే, దృష్టి పెట్టి ఉంటే కొంత బలోపేతం అయ్యేవే. ఇక కాంగ్రెస్ పరిపాలకులు ఎప్పుడు వచ్చినా కూడా మూసివేతలు తప్ప, వాళ్ళకు మూసివేతలు, తీసివేతలు, నరకడాలు, బొందబెట్టడాలు, కూల్చడాలు, పేల్చడాలు తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని మ్యాక్సిమం రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఉంది కదా, ఇలా ఉన్నటువంటి బళ్ళల్లో
ఎన్ని బళ్ళు మూసిర్రు ఇండియా లోపల అనేక రాష్ట్రాల్లో పరిపాలకులు అనేది లెక్క తీసుకొని మీరు ఒక సర్వే చేసి మీరు లెక్క తెప్పించుకోండి. మీరు నిజంగా కూడా విచిత్రపోతారు. అన్ని పాఠశాలలు అన్ని కళాశాలను మూసేసిన పరిస్థితి. అంటే నేను ప్రైవేటు పాఠశాలకేమో మీరు గేట్లు తెరుస్తారు, ద్వారాలు తెరుస్తారు. కార్పొరేట్ వాళ్ళకేమో ఇబ్రహీంపట్నం దాకా పోయి ఇబ్రహీంపట్నం లేక్ వ్యూ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్యమంత్రి గారికి సమయం ఉంటుంది, టైం ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను కంపేర్ చేసి అక్కడ ఏం చెప్తారండి ముఖ్యమంత్రి గారు? ఒక 5,000 10,000 నెలకు ఖర్చు పెడితే ఆనిముత్యాలు బ్రహ్మాండంగా తయారవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆ రకంగా తయారు చేస్తున్నారు. మేము పెట్టే ఖర్చు ప్రతి పిల్లవాడి మీద ₹1,00,000 ఖర్చు పెడితే అది ఏ మాత్రం కూడా ఉపయోగపడడం లేదు. మా ఉపాధ్యాయులు అధ్యాపకులు లక్షల కొద్ది వేతనాలు ఇస్తున్నా కూడా అది ఉపయోగపడతలేదు, తయారు చేస్తున్నారు, జాతి భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు అనే విధంగా కంపేర్ చేసి మాట్లాడినప్పుడు ఇటువంటి చాలా బాధాకరం కదా ఇది. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే ఒక యువకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, చాలా ఉత్సాహం ఉంటుంది, డైనమిజంగా పనిచేస్తాడు, పరిపాలన బాగుంటుందని మేమందరం ఆశించిన మాట వాస్తవం. నేను ఇంకా చెప్తున్నా, మా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాళ్ళందరితో మీటింగ్ పెట్టిండ్రా, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడినరా, అభిప్రాయ సేకరణ చేసిండ్రా, పిల్లల్ని పంపేటువంటి తల్లిదండ్రుల ఇష్టాల అభిప్రాయాలు కనుక్కున్నారా? ఇవన్నీ కూడా మీకు బడి మూయండి పర్వాలేదనే అభిప్రాయం మీకు వచ్చిందా? ఆ సంకేతం మీకు అందిందా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏది లేకుండా ఎక్కడ 27,000 ఎక్కడ 4,000 బళ్ళండి? అరే 1,08,000 పైచిలుకుగా క్యాడర్ వర్కింగ్ టీచర్స్ స్ట్రెంత్ ను ఏం చేయదలుచుకున్నారు మీరు? ఏం చేయదలుచుకున్నారు? ఇప్పటికే నిరుద్యోగులు పోరాటం చేస్తూ బతుకుబాటలో కూడా వాళ్ళు బాధపడతా ఉంటే మీ ప్రభుత్వం రావడానికి కండువా మీద వేసుకొని భుజం మీద వేసుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇలా మెగా డిఎస్సీ పెట్టాలి, 18,500 పైచిలకు పోస్టు ఖాళీగా ఉన్నాయి, మెగా డిఎస్సీ గత ప్రభుత్వం పెట్టలేదు, మేము పెట్టి తీరుతామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న పాఠశాలలు మూసేస్తే వాళ్ళకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఇవ్వగలుగుతారు అని అడుగుతా ఉన్నా. నిరుపేద పిల్లలు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఇందాక మేడం చెప్పింది. హ్యాట్స్ ఆఫ్ టు వారు. దూరమైనటువంటి పాఠశాలలో విద్యార్థులు చేరాలంటే తల్లిదండ్రులు పంపరు, పిల్లలు పోలేరు. డ్రాప్అవుట్స్ సంఖ్యను పెంచేటువంటి ఒక కుట్రలో భాగమా ఇది? డ్రాప్అవుట్స్ పెరిగిన తర్వాత వాళ్ళందరినీ చైల్డ్ లేబర్ గా చూడాలని కోరుకుంటున్నారా? అన్నారు కదా మీరు, చెర్లు ఇస్తాడా, బర్రెలు ఇస్తాడా, గొర్రెలు ఇస్తాడా, చేపలు ఇస్తాడా, చదువుకు దూరం చేస్తున్నాడు, దొరవారి పన్నాగం అని చెప్పారు కదా. మరి మీరు వన్నే కుట్రలో భాగం ఏమనుకోవాలి ఇవాళ? అందుకే రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తా ఉన్నా, విద్యను విధ్వంసం చెయ్యకండి, ఉన్నటువంటి విద్యను బతికించండి, చాతనైతే బలోపేతం చేయండి, బాగు చేయండి. తగ్గించి ఇప్పుడు జనాభాను తగ్గించాలంటే ఉన్న జనాభాను చంపడం అనండి. అంటే జాతిని ఒకసారి కృష్ణుడు గారు కూడా ఉన్నారు, కృష్ణుడు గారు ఒపీనియన్ తీసుకున్నారు. ఒక్క మాట, కుటుంబ నియంత్రణ చేసుకొని జనాభాను పొదుపు పరిమితంగా ఇచ్చేసుకోండి అంటారు. ఉన్న జనాభా చంపమని కాదు కదా అర్థం. ఉన్న పాఠశాల ముయ్యమని ఆమెకి ఇచ్చినటువంటి సందేశం. అంటే అందుకే అంటున్నా, విద్యాగంధం లేని, విద్యా అనుభవం లేని ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి సాక్షాత్గా విద్యామంత్రి అయ్యిండు కదా. నష్టమా లాభమా అని చూసుకుంటే మాకు ఆబ్లిక్ కనబడ్డది. నష్టమైతే పాతాల్లోకి వెళ్ళిపోతుంది, లాభమైతే ముఖ్యమంత్రి కాబట్టి బ్రహ్మాండంగా నిధులు ఇస్తాడు అనుకున్నాం. మీరు ఇచ్చిన నిధులు ఎంత? 8.2% ఇస్తారా? 3,20,000 కోట్ల బడ్జెట్ లో మాకు ఇచ్చింది 8.2. ఎంగిల్ చేయి విధించినట్టు ఇస్తారా? ఒక విద్యామంత్రి ప్రతిపాదన చేస్తే ముఖ్యమంత్రి ఇవ్వకపోవచ్చు కాక, మన రాష్ట్రం మన పరిపాలన ఎందుకు ఇవ్వలేకపోయిండు? అవసరం లేదనుకున్నారు. కృష్ణుడు గారు మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. జీ తెలుగు యాజమాన్యానికి మరియు మీ అందరూ కూడా నమస్కారాలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అసలు ముఖ్యమంత్రి గారు ముందుగా ఏదైతే పాఠశాల సంబంధించినటువంటిది 4,000 కుదిస్తున్నాడో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించలేదు. మొదటగా అంటే సుమారుగా ఆకునూరు మురళి కమిటీ కావచ్చు, 13 కమిటీలు వేసినాయని చెప్తున్నారు కదా. ఏ కమిటీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాన్ని కూర్చోబెట్టి మాట్లాడిన పాపన పోలేదు. సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ కమిటీ కూడా అభిప్రాయ సేకరణ జరగలే. అంటే ఉపాధ్యాయ సంఘాలతో మీరు మాట్లాడలేదు, అదేవిధంగా విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడాలి. ప్రభుత్వ పాఠశాల కుదించాలంటే వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు, అంటే చాలా మందికి బడి ఎట్లా ఉండాలా, బడి ఏ విధంగా బలోపేతం కావాలనేది వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఏకపక్షంగా ఒకతాన కూర్చొని మేము 27,000 పాఠశాల నుంచి 4,000 పాఠశాల తగ్గిస్తామంటే అది తప్పు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే, మీరు చేయాలనుకున్నది ఏదైనా చేయాలంటే ఇన్ని రకాల అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత
ఏదో ఒక జిల్లాలో 1 year ముందు ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా పెట్టాలి. ఆ విధంగా ఏ విధంగా పెట్టకుండా ఏకపక్ష ఆరుట్ల స్కూల్ పెట్టినట్టున్నారు కదా, అసలు ఎవరు తెలియదండి. అది ఉపాధ్యాయ సంఘాలు ఎన్నడూ చూపించలేదు, తొలుకొని కూడా పోయింది లేదు, మాట్లాడింది కూడా లేదు, మాట ముచ్చట కూడా లేదు. వాళ్ళంతా వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, నడిపిస్తున్నారు, అదే బ్రహ్మాండం అని చూపిస్తున్నారు. అది తప్పు. కాబట్టి అంటే ఎవరి ప్రమేయం లేకుండా నువ్వు పాఠశాల తగ్గిస్తామంటే ఏ ఉపాధ్యాయ సంఘం కూడా ఒప్పుకోదు. పాఠశాల బలోపేతానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటావో చెప్పాలా ముందుగా. అంటే తెలిసిన పాఠశాలను మూసేస్తా అంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేయడమే కదా. ఆనాడు అక్షరాస్యత లేకనే కదా అందరం వెనకబడిపోయింది. ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఆమ్లెట్ లో కావచ్చు, తాండలో కావచ్చు, గూడెంలో కావచ్చు పాఠశాల ఓపెన్ చేయడం వల్లే ఈ రోజు తెలంగాణలో అక్షరాస్యత పెరగడం వల్ల అనేక రకాలుగా మనకి అనేక రకాలుగా మనం ముందుకు పోతున్నాం. కానీ ఆ ముందుకు పోకుండా అడ్డుకునే చర్యలో భాగంగా మేము భావిస్తున్నాము. ఈ రోజు గతంలో ఏంటంటే అమ్మాయిని స్కూళ్ళకు పంపించే వాళ్ళే కాదు, ఎందుకంటే పాఠశాల అంటే మా ఊరు దాటిపోతే ఏమైతున్న భయం ఉండేది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఏంటంటే బయటికి పంపేటటువంటి వ్యక్తులు కాదు. అంటే వస్తుందో రాదో ఏమి ఇబ్బంది అని చెప్పి భయంతోనే పంపేవాళ్ళు కాదు. కానీ గ్రామాల్లో అంటే కిలోమీటర్ దూరంలో కావచ్చు, 3 kilometers దూరంలో హై స్కూల్ ఉండడం వల్ల ఏంటంటే ధైర్యంగా ఒక గ్రామం నుంచి పంపించేవాళ్ళు. ఈ రోజు మీరు తొలగిస్తాము, మేము ఎక్కడో పడతాము, స్కూల్ నుంచి ఇంటి నుంచి పికప్ చేసుకుంటాము, స్కూళ్ళ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ పంపుతాం అనేది అది భ్రమ మాత్రమే. ఇంతవరకైంది గతంలో కూడా రవాణా ఛార్జీలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది, ఎప్పుడైనా చెల్లించిందా? ఇంతవరకు చెల్లించలేదు. లాస్ట్ ఇయర్ ఒకసారి చెల్లించినట్లు ఉంది. అంటే ఈ రవాణా ఫెసిలిటీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ చెల్లించిన పాపాన పోలేదు. ఈరోజు ఫీ రియంబర్మెంట్స్ ఉంది, ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటిది ఏ ఒక్క పైసా కూడా ప్రభుత్వం విధించడం లేదు, వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇవ్వకుండా విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప మరి ఏది కాదు. అందుకనే మేము ఒకటేంటాం, బీసీ టీచర్ అసోసియేషన్ గా తప్పకుండా ఏంటంటే అందరితో చర్చించాలి. చర్చించి నిర్ణయం ఏంటంటే నిర్ణయం తీసుకునే టైంప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అంతే తప్ప గతంలో పెట్టిన పాఠశాలను మేము మూసేస్తామంటే దాన్ని మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తాం, వ్యతిరేకిస్తాం, ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే సంఘ నాయకులుగా మేము అన్ని చెప్తే తల ఊపనికి లేము. ఉపాధ్యాయులకి అంటే అన్న మసూన్ రెడ్డి అన్న ఉన్నాడు, అదేవిధంగా భుజంగరావు అన్న మా సీనియర్, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మేడం ఉంది. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చర్చలు జరిగినప్పుడు అందరికి మాట్లాడే అవకాశం ఉండాలి. ఎవరికి మాట్లాడే అవకాశమే లేదు. కేవలం ఒకరిద్దరిని మాట్లాడతారు, అందరిని జూజు బసవన్లక కూర్చోబెడుతున్నారు, ఛాయ్ తాపిస్తున్నారు, ఫోటోలు దింపుతారు, పంపిస్తున్నారు. ఇదే చర్చలంటే ఏ విధంగా అందరూ మాట్లాడే అవకాశం కల్పించాలా? కల్పించినప్పుడు మాత్రమే ఒక మంచి నిర్ణయం అనేది చూద్దాం. అట్లాగా చూద్దాం. చాలా సజెషన్స్ అయితే వచ్చాయి, అందరినీ పిలిపించి మాట్లాడించాల్సిన అవసరం అయితే ఈ మొత్తం వ్యవహారాల్లో కనిపిస్తుంది. 27,000 స్కూల్స్ 4,000 స్కూల్స్ తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. బట్ అది నెక్స్ట్ ఇయర్ నుంచి కాకుండా ఒక ఉపాధ్యాయ సంఘాలని, పేరెంట్స్ని, తర్వాత సంఘాలతో పాటు టీచర్స్ని కూడా ఈ మొత్తం వ్యవహారం మీద చర్చించి ఒక అమికబుల్ కన్సెన్స్, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలు కూడా పూర్తిగా రేషనలైజేషన్ వ్యతిరేకం కాదంటున్నాయి. కాబట్టి కొన్ని ఏ స్థాయిలో చేస్తే బాగుంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డులో కలపాలా వద్దా, ఇటువంటి చాలా మీమాంసలు ఉన్నాయి. కాబట్టి అందరిని కలుపుకొని విషయంలో ముందుకెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. యా కిరణ్ జ్యోతి గారు, ఎస్ 30 seconds. యాక్చువల్ గా ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు చూస్తున్నట్లయితే ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతూ ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మెల్లమెల్లగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి తన యొక్క చర్యల్ని చేపడుతుందేమో అనేటువంటి విధంగా ఉంది సార్. ఓకే. సో థ్యాంక్ యూ కిరణ్ జ్యోతి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణుడు గారు, భుజంగరావు గారు. మొత్తానికైతే ఈ విషయంలో కొంత ఏమంటారు, ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో నెక్స్ట్ మోడీ ప్రధానమంత్రిగా, ప్రభుత్వము 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రేపటితో జవహర్ లాల్ నెహ్రూ రికార్డు బద్దలు కొట్టబోతున్నారు. దాదాపు 4,400 రోజులు ప్రధానమంత్రిగా కంప్లీట్ చేసుకోబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు 1947 నుంచి. బట్ ఎలక్టెడ్ తొలిసారి, అంతకుముందు ఎలక్ట్ కాలేదు, ప్రజల చేత ఎలక్ట్ అయింది 1952లో. సో ఎలక్టెడ్ పిఎంగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ రోజులు ఎన్నికైన నేతగా నరేంద్ర మోడీ
రేపటితో రికార్డు సృష్టించబోతున్నారు. సో ఈ 12 సంవత్సరాల కాలంలో మోడీ అచీవ్మెంట్స్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, బ్రేక్ తర్వాత అంశం మీద విస్తృతంగా చర్చిద్దాం. చాలా మంది ప్యానలిస్టు జాయిన్ అవుతున్నారు.